ట్యానింగ్తో బాధపడుతూ నలుపు తగ్గకుండా ఉంటుందా? ఎటువంటి హోమ్ రెమెడీస్ తీసుకుంటున్నా కానీ నలుపు తగ్గట్లేదా? అలానే ట్యానింగ్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్స్ వాడుతూ కూడా బయట కాస్మెటిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కూడా మామూలు క్రీమ్స్ వాడుతున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ రావట్లేదా? అలానే ఏ విధమైన క్రీమ్స్ వాడుతున్నా మీకు నలుపు తగ్గట్లేదా? దానికి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి? పీల్స్ అనేటివి వాడుకోవచ్చా? లేజర్స్ అనేటివి వాడుకోవచ్చా? ఇవి సేఫా అని వాటి గురించి ఇవాళ వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఇవాళ ట్యానింగ్ గురించి మనం మాట్లాడుకుందామండి. ట్యానింగ్ ఎలా వస్తుంది? ట్యానింగ్కి ఏ విధమైన సన్ స్క్రీన్ ఉంటుంది? ఏ విధమైన సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి? దానికి ఏ విధంగా వాడుకోవాలి? ఎటువంటి క్రీమ్స్ టాబ్లెట్స్ వాడాలి అనే దాని గురించి నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. క్లుప్తంగా సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్ అనేది మీరు ఎటువంటి ప్రదేశాల్లో అనంటే వంటింట్లో కానివ్వండి, బాల్కనీలో కానివ్వండి, కారిడార్లో కానివ్వండి, తలుపులు తీసిపెట్టిన దగ్గర, కిటికీల దగ్గర, ఎటువంటి ప్రదేశాలైనా బయట ఉన్న దగ్గర కూడా మీరు సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ ఎంత ఎక్కువగా వాడుకుంటూ ఉంటే అంత మంచిగా రిజల్ట్స్ వస్తాయి. సన్ స్క్రీన్ని ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే ఖచ్చితంగా ఉదయం లేవంగానే ఒకసారి, స్నానం చేసుకున్నాక ఒకసారి, అలానే వర్కింగ్ ఉమెన్ అయితే ఉదయం లేవంగానే, మధ్యాహ్నం పొద్దున స్నానం చేసుకున్నాక, తర్వాత మధ్యాహ్నం ఒకసారి, మళ్ళీ ఇంటికి బయలుదేరేటప్పుడు ఒకసారి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనకి సన్ స్క్రీన్ అనేది ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత నలుపుగా మారకుండా ఖచ్చితంగా కాపాడుతుందండి. సన్ స్క్రీన్ వాడటంతో మంచిగా వచ్చే బెనిఫిట్ని మనము నైట్ టైం క్రీమ్స్, ట్యాబ్లెట్స్, గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ తోటి కూడా బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చండి. ఇలానే కాకుండా లేజర్స్, పీల్స్ అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్, లేజర్స్ అంటే మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ అనేది కాకుండా చాలా సేఫ్గా పీల్స్, లేజర్స్ అనేటివి కూడా ఆప్షన్స్ ఉంటాయండి. పీల్స్, లేజర్స్ చేయటంతో కూడా మన చర్మంలోకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్, లేజర్స్ మనం చేయటంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవచ్చండి. మీరు రెగ్యులర్గా నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ పీల్స్ అలానే లేజర్స్ చేయించుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. పీల్స్ చేయటంతో ఏమవుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారనమాట. పీల్స్ చేయటం అనే దాంతో మనకి ఎలా ఉంటుందంటే అండి, చర్మం పైన ఇలా మనకి పీల్ అప్లై చేసి దాన్ని అక్కడి నుంచి మనం వాష్ చేసేస్తాం అనమాట. ఒక 3 నిమిషాలు 10 నిమిషాలు అనే దానికి మనం అలా ఉంచేసి వాష్ చేస్తాం అనమాట. కొన్ని లీవ్ ఆన్ పీల్స్ అని ఉంటాయి. అయితే చాలామంది అపోహలు పడుతూ ఉంటారండి, నేను పీల్ పెట్టేస్తాం, వాష్ చేసేస్తాం అంటే రోజు మనకి ఇలా పొట్టులేసి వస్తూ ఉంటుందా అండి? ఎంత డీప్గా పొట్టులేసి వస్తుంది అనే దాని గురించి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మన చర్మం పైన ఇలా పెట్టి వాష్ చేసిన దాంతో మైక్రోస్కోపిక్ పీల్స్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మీకు కంటికి కనిపించకుండా సూక్ష్మంగా మార్పులు అనేది చర్మంలో అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట. అలా మనకి నలుపు అనేది కరిగిపోతూ మనకి చర్మంలో చాలా మంచిగా బెనిఫిట్ అనేది రిజల్ట్ వస్తూ ఉంటుంది. అలాగే పైన ఉన్న డెడ్ సెల్స్ని కూడా అది మైక్రోస్కోపిక్గా సూక్ష్మంగా మన కంటికి కనిపించకుండా తీసేస్తూ ఉంటుందన్నమాట. అలా మనకి కొత్త స్కిన్, మంచి రీజువనేటెడ్ స్కిన్ అనేది వస్తూ ఉంటుంది. కొన్ని లీవ్ ఆన్ పీల్స్ తోటి ఏమవుతుందనంటే అండి, కొద్ది విజిబుల్ పీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే కంటికి కనిపించే రకంగా పీలింగ్ అనేది పొట్టు ఊడటం అనేది ఉంటుంది. ఇది డౌన్ టైం అని అంటాం అనమాట. అంటే ఈ డౌన్ టైం లేని పీల్స్ని ఖచ్చితంగా మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయండి. అది డెడ్ సెల్స్ని ఇంకా విపరీతంగా తీయటం, అలానే చర్మంలో ఉన్న నలుపుని కూడా బాగా కరిగించటం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే మా దగ్గర ఉన్న స్పెషల్ పీల్స్ తోటి చేయటంతో మీకు చర్మంలో మంచిగా ట్యానింగ్ అనేది బాగా తగ్గి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ విధమైన పీల్స్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్స్ పెట్టుకోవాలండి. అలానే నైట్ టైం మాయిశ్చరైజర్స్ పెట్టుకోవాలండి. ఇరిటేషన్ చేయని క్రీమ్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలండి. సాఫ్ట్ ఫేస్ వాషెస్ అనేది యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పీల్స్ చేసుకున్నాక స్కిన్ సెన్సిటివ్ అనేది అవుతుందండి. కాకపోతే ఒక 2 రోజులకి 3 రోజులకి మాత్రమే. ఆ టైంలో మీరు మరీ ఎండలోకి వెళ్లకుండా అలానే మీరు జాగ్రత్తలు సన్ స్క్రీన్స్ అవి తీసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. విజిబుల్ పీలింగ్ అంటే డౌన్ టైం ఉన్న పీలింగ్స్ తోటి మీరు చేయించుకుంటున్నప్పుడు మీకు ఎటువంటి ఫంక్షన్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, లేక ఇంట్లో నలుగురు వచ్చినప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు కానివ్వండి,
ఇబ్బందికరంగా మారే ఛాన్స్ ఉందనంటే అటువంటి పీల్స్ కాకుండా సూక్ష్మంగా జరిగే మైక్రోస్కోపిక్ పీల్స్ జరిగేటివి ఆ విధమైన పీల్స్ తోటి మనం చేసుకోవటం మేలుగా ఉంటుందండి. అయితే మీ స్కిన్ని మేము అనలైజ్ చేసుకొని కరెక్ట్ విధంగా ఏ విధంగా చేయాలి ట్రీట్మెంట్ అనే దాని గురించి అని నేను మీకు చెప్పగలుగుతామండి. అది మీరు మా దగ్గరికి రాగలిగితే. అలానే మీరు పీల్సే కాకుండా లేజర్స్తో కూడా కాంబినేషన్ చేయొచ్చండి. లేజర్స్ కాంబినేషన్ చేసినప్పుడు మీకు మంచి రిజల్ట్స్, ఏ విధమైన లేజర్స్ చేస్తే మంచి రిజల్ట్స్ రావచ్చు అనే దాని గురించి కూడా మీరు మా దగ్గరకు వస్తే మీకు తగ్గట్టుగా ఏ విధమైన లేజర్ ఏ టైంకి ఎలా చేయాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించగలుగుతానండి. లేజర్స్లో రకరకాలైన లేజర్స్ ఉంటాయండి. మా దగ్గర వివిధ రకాలైన అడ్వాన్స్ లేజర్స్ తోటి కూడా ట్రీట్మెంట్స్ చేసి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, చుట్టాలకి ఎవరికైనా కానీ ట్యానింగ్ ప్రాబ్లం ఉండి దాంతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే దానికి మంచి పీల్స్, మంచి లేజర్స్ ఆప్షన్స్ ఉంటాయి, సన్ స్క్రీన్సే కాకుండా అనే దాని గురించి అని ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.